శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. ఈరోజు మనతో అభయ్ హిందూ సేన అధ్యక్షులు శ్రీ రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు. గురువు గారు నమస్కారం. హరే కృష్ణ తల్లి. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. ఎన్ని నెలలు అయిపోయిందో మళ్ళీ ఇంటర్వ్యూ మీతో. మీ ఆయన చేశాడు మధ్యలో. అసలు నేను ఒక్క శ్లోకం చెప్పి మాట్లాడదు. చెప్పండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఒక్క 2.5-3 నెలలు గ్యాప్ వచ్చింది. నాకు సమయం ఇటువైపు వచ్చినా కూడా కుదరలే. ఒక్కటి మాత్రమే మీ వారితో ఒకటి చేశాను. అప్పుడు కొన్ని వివాదాస్పదం అడుగుతాను అన్నాడు. వద్దు సార్, ఎందుకు వచ్చింది అన్నాను. అంటే కొన్ని ప్రస్తావిస్తే వేడి పుట్టవచ్చు, కొన్ని సందర్భాలు, కొన్ని సంగతులు. కానీ ప్రయోజనం ఉండకపోతే ఆ ప్రస్తావన ఉపకారం ఉండదు అని చెప్పి నేను ఎత్తలేదు. అంటే ఇది దేన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నానంటే, భగవద్గీతలో ఎవరైనా జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, అంటే పుట్టినవాడు మరణిస్తాడు, మరణించినవాడు మళ్ళీ పుడతాడు అని చెప్పారు. అలా ఎవరో ఒక అతను రకరకాల బ్రాండులు తాగి అతను ఒక బైక్ మీద అతను లైక్ వచ్చినట్టు వెళ్ళి అతను మరణిస్తే ఆ మరణాన్ని హిందూ సమాజానికి అంటగట్టి ఏదో పొడి చేద్దామని, ఏదో చేసేద్దామని ఒక విధమైనటువంటి ప్రయత్నం చేశారు. అలా చేయడానికి కారణం ఏమిటంటే, వాళ్ళకి సహజంగా నేర్పబడ్డ ద్వేషగుణం, అసూయ. సో మనం అలాంటి వాటి మీద రాయి వేస్తే అది అసందర్భం. ఇప్పుడు ఎవరైనా తినేవాడికి పెట్టాలి, వినేవాడికి చెప్పాలి. ఈ కారణాల చేత ఆ చెత్త అక్కర్లేదులే. రోజు బోల్డ్ మంది హాని భూతాని గచ్చంతి అమాలయం, రోజు బోల్డ్ మంది ఎముడి దగ్గరికి వెళ్ళిపోతుంటారు. అలా తాగుబోతులంతా ఎముడి దగ్గరికి వెళ్ళాల్సిందే. నిన్న కూడా గురువు గారు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒకటి వచ్చింది. అది ప్రిలిమినరీ రిపోర్ట్ లో ముందుగా మద్యం సేవించలేదని నివేదిక ఇచ్చారు. ఇప్పుడు ఫైనల్ రిపోర్ట్ లో సేవించారు అని చెప్పేసి, మద్యం సేవించారు, డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇది మేము నమ్మం. ఆయనది కంపల్సరీ మర్డరే. ఆ మర్డర్కి కారణం ఫస్ట్ నుంచి ఎవరి పేర్లు చెప్తున్నారో మళ్ళీ అవే పేర్లు. అంటే దాదాపు ఒక 400 వీడియోలు బయట పెట్టిన తర్వాత కూడా. ఇప్పుడు మనకి ఒక పద్యం ఉంది. తివిరి సుమును తైలంబు దీయవచ్చు, చేరి ముగ తృష్ణలో నీరు ద్రాగవచ్చు, కోరి కుందేటి కొమ్ము సాధింపనువచ్చు, చేరి గొర్రెల మనస్సు రంజింపరాదు. పద్యం బాగున్నా? మరి ఎదిగా అన్నమైంది నీకు ఎందుకు? మనోహర్ దాస్ గారి శ్లోకమా? కాబట్టి ఇంకా మనం ఇది చేయలేము. అది ఇంకా ఆ మూర్ఖత్వం, మూఢత్వం, వాస్తవికతని అర్థం చేసుకోకపోవడం, ఆ జ్ఞానానికి మళ్ళీ ఆధ్యాత్మికత ముసుగు వేయడం ఎంత పిచ్చితనం. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ గురువు గారు. అమ్మా హరే కృష్ణ. ఇక్కడ చూసినా మీ పాటే సోషల్ మీడియాలో దుమ్ము లేపుతుంది పాట. అంటే ఎప్పటి నుంచి అనుకున్నారు ఆ లిరిక్స్ అవి మీరు ఓన్గా? లేదమ్మా. ఓకే. ఆ పాటని మందాడి సత్యనారాయణ రెడ్డి గారిని వారు 81లో రాశారు. నేను 92లో విన్నా. దాన్ని ఏబీవీపీ వాళ్ళు పాడేవాళ్ళు. నేను 92లో ఆర్ఎస్ఎస్ పూర్ణ సమయ కార్యకర్తగా విజయవాడలో ఉన్నప్పుడు వారి పేరు మోహన్ రెడ్డి ఎవరు, అంటే 92 కదా. వారు సైకిల్ మీద పాదయాత్ర చేస్తూ సైకిల్ యాత్ర చేస్తూ ఏబీవీపీకి
వారు విజయవాడ వచ్చారు. అప్పుడు ప్రెస్ క్లబ్ దగ్గర మేము స్వాగతం పలికాం. మొత్తానికి ఈ సందర్భాల్లో వాళ్ళ పుస్తకం ఉంది, ఏబి గీత్ పుస్తకం. ఆ పుస్తకంలో ఈ పాట ఉంది. అలా 1-2 సార్లు విన్నాం. అది బాగా మాకు నచ్చి అదొకటి, ఇంకొకటి కూడా ఉంది. రమణ సందనాలో ఎన్నెల గోపన్నకు వందనాలో ఎన్నెల నల్గొండ నడిబొడ్డున ఎన్నెలో ఎన్నెల, ఇలా ఒకటి, ఇలా ఇవి 2 నాకు ఆ పుస్తకంలో బాగా పట్టినాయి. ఇదైతే బాగా అంటే చాలా వాస్తవం కదా. ఇప్పుడు మీరు విన్న ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్న, వేష భాషలు రూపురేఖలు మత భేదాలు ఎన్నున్నా, ఇది మాకు ఎంత బాగా పట్టిందంటే ఈ బిలీవ్ మీ, నా ఫ్రెండ్ ఇప్పుడు మీడియాలో వన్ ఆఫ్ ద నోన్ పర్సన్, వాడు నేను ఇంకో ఫ్రెండ్ ఇంటికాడ కూర్చుని నువ్వు నవ్వాలి కంజీరి ఉంటుంది కదమ్మా, ఆ నారాయణ ముత్తు కొడతారే, అది వాడు కొడుతుంటే నేను పాడుతూ కొట్టుకుంటే బదులు కొడిచాం, మళ్ళీ బాగు చేయించాం. అప్పట్లో 400 ఎంతో పెట్టి ఆ కంజీరి వాడు కొట్టేవాడు, నేను పాడేవాడు. అలా అది మాకు బాగా ఇష్టమైనటువంటి, అంటే ఒక ఊపు వచ్చే ఇది కదా. దీంట్లో 2 చరణం ఒకటి భలే ఉంటుంది గురుగారు. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జిప్సన్, జిప్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే కదా. ఇది ఆ సాంగ్ కి, ఆ వాయిస్, మీ వాయిస్ బేస్ కి కరెక్ట్ గా యాప్ట్ అయిపోయి ఎంత హిట్ అయిందంటే నిజంగా అసలు ఎన్ని కామెంట్స్ నాకే మళ్ళీ పంపేసి, నాకే గురుజీ ఇది సూపరం, అది సూపరం అని అలా 100 మంది పంపేశారు. అయితే ఒక ఆనందకర విషయం ఏంటంటే, మామూలుగా నేను ఏదైనా ఒక వీడియో పెట్టినా, ఓ రీల్ పెట్టినా, ఓ పాట పెట్టినా ముందు వచ్చేది ఎవరు? గొర్రెలు. కానీ ఇది పెట్టాక దాదాపు ఒక 30-40 వేల మంది చూసినా గొర్రెలు రాలే. ఎవరు మనవాడు ఒకడు ఏంటి గొర్రెలు ఏమి రాలే అని పెట్టాడు. పెడితే ఇంకా ఎవరు ఇంకోలా రిప్లై ఇచ్చారు, వస్తే వాళ్ళకి తెలిసిగా ఏమవుద్దు అని. మ్యాక్సిమం దీన్ని చాలా ఛానల్స్ వాళ్ళు ఇన్స్టాలో, ఎక్స్ చాలా వాటిలో పెట్టారు. 90% పాజిటివ్ కామెంట్సే. ఎక్కడో 1-6 కాలిన బ్యాచ్ అది ఉండకుండా ఉండదు. కానీ అది పాట వాస్తవం కాబట్టి 81లో ఆయన రాస్తే 92లో మేము వింటే, తర్వాత చాలా కాలం పాడితే ఒక 2-3 ఏళ్ల క్రితం పాడాను ఈ పాట నేను. కనీసం 2 ఏళ్ల క్రితం, 2.5 ఏళ్ల క్రితం పాడి మొన్న 3 నెలల క్రితం షూట్ చేశాం. ఇంకా ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే దీన్ని ఎడిటింగ్ చేశాడు కాబట్టి బాగా టైం పట్టింది. మొన్న మన అభయ హిందూ సేన ప్రథమ వార్షికోత్సవంలో దాన్ని రిలీజ్ చేసాం. ఆ రిలీజ్ చేసిన వీడియో కూడా నిన్న పెట్టాము. స్టేజ్ మీదకి వచ్చి డ్యాన్స్ రిలీజ్ చేసినప్పుడు ఆ స్వాముల ముందు అద్భుతమైన స్పందన మన వాళ్ళకి బాగా అర్థమైంది. ఒక్క మైనస్ నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, కింద సబ్ టైటిల్స్ ఇవ్వాలి. చాలామంది అది ఒకటి సజెస్ట్ చేశారు, ఇంకా చాలా భాషల్లో చేయాలి. వీఆర్ ప్లానింగ్ చేస్తాం. రైట్ గురుగారు. అమ్మా, ఒక 4-5 రోజుల నుంచి ఒక పాస్టర్ చేసిన వ్యాఖ్యలు, శాలెం రాజు అనే పాస్టర్ చేసిన వ్యాఖ్యలు, ఆడవారిని మల్లెపూలని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు చాలా దుమారం రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలు అసలు మీరు విన్నారా? అయ్యో బలేదానమ్మా, నేను తిరుపతిలో ఉన్నప్పుడే, అంటే ఒక వారం క్రితమే, వారం దాటింది కాదు మాట్లాడి, వారం క్రితం రాజు న్యూస్ లైవ్లో మాట్లాడా ఘాట్గా. తర్వాత మళ్ళీ మొన్న 2-3 రోజుల క్రితం ఇంటర్వ్యూలో కూడా నేను రిప్లై ఇచ్చాం. అయితే అది విన్నాము. అలాంటి ప్రవర్తన మనం ఆశ్చర్యపోయేది ఏం కాదు. సో బజారు మతానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి అలాంటి బజారు ఆలోచనలు అది ఉంటాయి. మనకి చాగంటి గారు చాలాసార్లు చెప్పారు, శాస్త్రాల్లో ఉన్నమాట, పువ్వులు లక్ష్మీప్రదం కదా, పువ్వులు లక్ష్మీప్రదం. ఇప్పుడు మీ ప్రశ్న, అతను అలా ఎందుకు మాట్లాడాడు అని ఆశ్చర్యం అయితే పోవద్దు. ఎందుకు పోవద్దంటే, వాళ్ళ దగ్గర కంటెంట్ లేదు, వాళ్ళు గాడ్ అనుకునే వాళ్ళ దగ్గర కరెంట్ లేదు.
ఈ కంటెంటు కరెంటు లేని వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే మూర్ఖత్వం ఒకటే ఉంటుంది, మూఢత్వం ఒకటే ఉంటుంది. నేను కొన్ని మాట్లాడలేను కానీ వేరే వాళ్ళు మాట్లాడారు, కటువుగా బాగా మాట్లాడారు. అయినా చర్చి ముందు పూలు ఎందుకు అమ్ముతారా? మేరీతో ఒక రాత్రి, యేసుతో ఒక రాత్రి, రాత్రి కూడికలు అక్కడ అమ్మేవి వేరే ఉంటాయి ప్యాకెట్లు అని పెట్టాడు. చాలా అద్భుతంగా అనుకోండి. సో అందుకే కొన్ని మాట్లాడలేము, కానీ మాట్లాడకపోతే తెలియదు కాబట్టి. సో వాడు అలా మాట్లాడడానికి కారణం ఏమిటంటే అతను ఒకడే కాదు, ఎవడైనా ఈ మతం మారినటువంటి గొర్రెలు అలా మాట్లాడడానికి ప్రధాన కారణం ఏమిటంటే వాడికి ఉన్నది ఒక 1000 పేజీల్లో పుస్తకం. ఏముంటుంది, ఎంత మాట్లాడతాడు, ఎన్ని రోజులు మాట్లాడతాడు. ఇప్పుడు మహాభారతం ఉందమ్మా. నిన్న రాత్రి మేము కరీంనగర్ జిల్లా గర్సికుర్తి అనే ఊరు వెళ్ళాం. సిరిసిల్ల తర్వాత చేనేతకి అదొక మంచి ఊరు. నిన్న ఈ టైంకి కిటకిటలాడుతూ వందల వేల మంది జనం మధ్యలో ఒక ఆయన అక్కడ 115 రోజులుగా భారతం చెప్తున్నారు. అది 115 రోజులుగా చెప్తే 4 పర్వాలైనవి, 4 పర్వం నడుస్తుంది. అది చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన ఉపన్యాసాలని ఎంఎస్కో వాళ్ళు పుస్తకంగా రాస్తే ఊహించండి. మూల మహాభారతం కాదు, కవిత్రి భారతం, వీరు చెప్పిన ప్రవచనాలనే బుక్కుగా మారిస్తే అన్ని రోజులు పడితే ఏం కావలేదు. అది మన కంటెంట్, అది మన కరెంట్. వీడి దగ్గర ఏముంది, ఒకటి పాత నిబంధన, ఇంకోటి కొత్త నిబంధన, మొత్తం త్వరలో రాబోయే చెత్త నిబంధన. కాబట్టి వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు. కాబట్టి మొన్న ఎవరో పంపించారు, వేలంగని మాత సుప్రభాతం. అంతెందుకు, ఇక్కడ మన సికింద్రాబాద్లో తలెత్తి చూస్తే ధ్వజస్తంభం. కాబట్టి ఈ నీతి లేని బ్యాచ్ అంతా అందులో ఉంటారు. సో వాళ్ళు సమాజాన్ని, అంటే వాడి బుక్లో రాసి ఉంది, మీకు బుక్ కూడా ఇచ్చానుగా, అలా పుస్తకంలో రాసి ఉంది, నేను శాంతిని పంచటకు వచ్చిందని మీరు తలంచుతున్నారా? లేదు, నేను అగ్నివేటికే వచ్చింది అని లోకాల్లో కేకలు పెడతాడు వాడు. సో కాబట్టి మనం ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన బుక్స్ చదవాలి, వాళ్ళ బుక్స్ చదవాలి. మనం ఏ బుక్ చదవబోయే ఫేస్బుక్ తప్ప ఎలా? అందుకని వాడు మాట్లాడతాడు, వాడికి ఏ బుక్ ఎక్కలేదు, వాడికి విషం ఎక్కింది కాబట్టి వాడు మాట్లాడతాడు. వాడు అయితే ఒక ఆనందకర విషయం, మొన్న ఎవరో చెప్పారు ఆ ఇంటర్వ్యూ చివర్లో, ఇప్పుడు లాస్ట్లో గురూజీ హోమ్ మినిస్టర్ స్పందించారు. మరి నీ నోటీస్కి వచ్చిందమ్మా నాకు తెలియదు. హోమ్ మినిస్టర్ స్పందించారు, సీఎం స్పందించారు, ఈవెన్ మహిళా కమిషన్ కూడా కేసు పెట్టడానికి రెడీగా ఉన్నారు. మనం ఎప్పుడూ కోరుకునేది ఒకటే అమ్మా. ఇప్పుడు నేను కూడా చాలా కటువుగా, పరుషంగా వాళ్ళని అంటున్నాను. ఎందుకు అంటున్నాను? వాళ్ళకి నొప్పి తెలియడం కోసం అంటున్నాను. మనకేం పని? అంటే నేను ఈ విషయం పైన ఒక 2-3 ఇంటర్వ్యూ కూడా చేయటం జరిగింది గురుగారు. అందులో ఒకరు, మరి వీరు వాళ్ళ మరియమ్మని వాళ్ళని తిడుతున్నారు కదా, తిట్టినందుకే వాళ్ళు కూడా ఇట్లా కామెంట్స్ చేస్తున్నారు అన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు? గొర్రెల అంటే ఎనలిస్టులు అని చెప్పి. ఎర్నలిస్టులను నా దృష్టిలో అనలిస్ట్ అంటే సీతాదేవి ఒక్కతే. సరే, అయితే మనం ఎప్పుడు నోరు తెరిచాం, వాళ్ళు ఎప్పుడు నోరు తెరిచారు, మనం ఎందుకు నోరు తెరిచాం? ఇప్పుడు ఇది 2025 అమ్మా. 2019లో 4 గొర్రెలు, ఆ వీడియో ఉంటుంది మనం వెతికితే నా ఛానల్లో. 2019లో ఒక పాత ఇంట్లో ఉండేవాడిని నేను తిరుపతిలో. సాయంత్రం చీకటి పడే సమయానికి 4 గొర్రెలు వచ్చినాయి బూట్లు వేసుకుని. చెప్పబెట్టకుండా ఎవరు సరే రండి అని కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడాం. ఒకటి పేరు లక్ష్మీపతి, ఒకటి పేరు నాగేంద్ర, ఇంకో 2 ఎవరో గుర్తులేదు. వీళ్ళతో మాట్లాడుతూ నేను మా పెద్ద స్వామివారి పుస్తకం ఒకటి ఉంది, బహుశా బుక్ అందులో ఉండొచ్చు, ఆత్మసాక్షాత్కార శాస్త్రం. అందులో జీసస్ ఆల్సో ఈజ్ ఏ గురు అని చాప్టర్ ఉంటుంది. జీసస్ కూడా గురువే అని. నేను వాళ్ళకి అది చూపించి, చూడండి మా పెద్ద గురువు గారు, వీరు ప్రపంచవ్యాప్తంగా కృష్ణుడి దేవాలయాలు 100 కొద్దీ నిర్మించి
లక్షల మందిని కృష్ణ భక్తులుగా చేసిన మహనీయులు. వీరు జీసస్కి ఇలాంటి గౌరవం ఇచ్చారు. ఒక్క పాస్టర్ కానీ, ఒక్క క్రిస్టియన్ కానీ, అది నువ్వు కూడా నీతో సహా వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకుని ఎప్పుడైనా గౌరవంగా మాట్లాడేవా అని అడిగా. వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. కారణం ఏంటంటే వాళ్ళు కేవలం మూడు విషయాలకే మతం మారుతారు. ఒకటి మనీ, 2 సుఖం, 3 ఫేమ్. ఉదాహరణకి మీరు చూడొచ్చు, వర్షం ఆగిపో అని వర్షం ఆపుతుంటాడు ఒక అతను, బావ. అతని వలన ఏమన్నా సొసైటీకి ఉపకారం ఉందా? అలాగే ఇక్కడ ఆయిల్ అమ్ముతుంటాడు ఇంకొక అతను, అతని వలన ఏమైనా ఉపకారం ఉందా? ఇప్పుడు షాలోమ్ రాజు వలన. వీళ్ళంతా సమాజ శాంతికి విఘాతకులు. ఇన్ని మాటలు ఎందుకు, నేను ఓపెన్గా చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తా. మీరు రికార్డ్స్ అన్నీ తండి. పోనీ మనకి రాష్ట్రం 2 భాగాలు అయిన తర్వాత పోనీ చూద్దాం, 10 ఏళ్ళు చూద్దాం. 2014 నుంచి 2024 ఈ 10 ఏళ్లలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లేదా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రాకి చర్చెస్ నుంచి ఎంత వచ్చింది, మసీదుల నుంచి ఎంత వచ్చింది, దేవాలయాల నుంచి ఎంత వచ్చింది? సొసైటీకి కానీ గవర్నమెంట్కి కానీ లాభం హిందువుల వల్లనే. ఇస్లాం వలన క్రైస్తవం లాభం ఎక్కడుంది? చూపించు, మనం ప్రాక్టికల్గా మాట్లాడదాం. ఎవరైనా చలానా కట్టని హిందూ, నిన్న మేము వెళ్ళాం కరీంనగర్ వెళ్తున్నాం, దారిలో అక్కడ పోలీసులు అబ్బాయిని ఆపారు. 2 చలానాలు ఉన్నాయి, 1200 కట్టాలి. నేను చూసుకోలేదు సార్, మళ్ళీ కడతా అన్నాడు. సార్ నేను ఇచ్చిన తర్వాత వేరే కథగా. ఇలా ఎన్ని చలానాలు పాత బస్తీలో కట్టాల్సి ఉంది. నేను పోయిన తెలంగాణ గవర్నమెంట్లో కూడా భువనగిరిలో అడిగాను, పెద్ద ర్యాలీలో, హనుమాన్ శోభాయాత్రలో, పాత బస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేశారా? ఇవి ఎందుకు జరగట్లే? ఇఫ్తార్ విందుకి మొన్న పోయిన ఏడాదా ఈ ఏడాదా ఖర్చు పెట్టారా? ఎంత అయింటుంది నాకు తెలియదు. ఎంత అయింటుంది? కోట్లు అవుద్దిగా. ఎవరి డబ్బులు? ఎందుకు ఖర్చు పెట్టాలి? ఇక్కడి నుంచి సంక్రాంతికి ఎవరైనా విజయవాడకో, రాజమండ్రికో, అమలాపురానికో వెళ్తే, విశాఖపట్నానికో స్పెషల్ దోపిడీయేగా. యాదగిరిగుట్ట టికెట్ ఉందిగా. ఈ దేశంలో ట్యాక్సులు కడుతూ, ఈ దేశంలో లా అండ్ ఆర్డర్ ఫాలో అవుతూ, ఈ దేశంలో డెమోక్రటిక్గా జీవించేటువంటి, డెమోక్రసీని రక్షించేటువంటి హిందువులకేమో టికెట్లు ఇక్కట్లు. ఇప్పుడు ఇవాళ ఇంకో విషయం, ఎలాగ అమ్మ నువ్వు, థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు ఫోన్ తిరుపతి నుంచి వచ్చింది. ఇదొకటి విడిగా వేయాలి మీరు. ఆయన తిరుపతి పక్కన శ్రీనివాస మంగాపురం ఉంది, వెంకటేశ్వర స్వామి ఉంటారు అక్కడ. ఈ శ్రీనివాస మంగాపురం దగ్గర ఊరి నుంచో పల్లెటూరు నుంచో ఒక ఆయన ఫోన్ చేశారు. ఏమిటంటే, ఎవరైనా తమిళనాడు నుంచి, కాట్పాడి నుంచి వచ్చేవాళ్ళు ఆ శ్రీనివాస మంగాపురం దగ్గర దిగి శ్రీవారి మెట్టికి వెళ్తారు. అక్కడ టికెట్లు ఇస్తారు, అలా పైకి వెళ్తారు. అయితే ఆటో వాళ్ళ దందా ఏదో నడుస్తుందంట. దాని వలన టీటీడీ వాళ్ళు ఈ టికెట్లు ఇచ్చేదాన్ని అలిపిరికి మార్చేశారట. అంటే ఇప్పుడు అటు నుంచి వచ్చి అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకుని మళ్ళీ ఇక్కడ రావాలి. ఓ 10-12 కిలోమీటర్లు నడిచి వచ్చేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఎట్లా? కాబట్టి ఆటో వాళ్ళని కంట్రోల్ చేయాలి కానీ భక్తుల్ని అలా ఇబ్బంది పెట్టకూడదు. ఇది చైర్మన్ గారు చూస్తారా, ఈవో చూస్తారా, ఇంకెవరు చూస్తారా? ఇమీడియట్గా అక్కడ మంచి ఏర్పాట్లు చేసి భక్తులకి ఇబ్బంది లేకుండా చూడాలి. నేను ఇంకొకటి కూడా విన్నాను గురుగారు, ఈ తిరుమలలోనే వేణుగోపాల స్వామి వారి గుడికి ఎప్పుడు లేనటువంటి విధంగా ఒక 5 రూపీస్ టికెట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు అని సాధువులు ఒక వీడియో వైరల్ కూడా అయింది. ఎన్నాళ్ళు? జస్ట్ 2 days అవుతుంది. వేణుగోపాల స్వామి ఎక్కడ తెలుసా? తిరుపతి, జాపాలి, తిరుమలలో ఉంది కదా నువ్వు చెప్పేదమ్మా. అది హాతీరామ్ మఠం ఆదానంలో ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ హాతీరామ్ మఠం దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంది. బాగుంటాడు అక్కడే నాకు తలుచుకుంటే చాలా సంతోషంగా ఉంది. అక్కడే హాతీరామ్ బావాజీ 12 ఏళ్ళు తపస్సు చేశారు. రామ్ పత్తాని ప్రసాదంగా ఇస్తారు ఆయన సమాధి దగ్గర.
తీగా ఉంటాయి. ఆకులు తిని, కేవలం ఆకులు తిని ఆయన 12 ఏళ్ళు తపస్సు చేసి శరీరం వదిలేశారు. అక్కడ మీరు చెప్పే టికెట్లు విషయం అంటే ఎంతో కొంత వస్తుంది అనే ఒక కాన్సెప్ట్. ఇదంతా డబ్బులు పిండుకోవడం అనే కాన్సెప్టే ఉంది తప్ప ఎవరికి భక్తి లేదు. చాలా దురదృష్టం ఏంటంటే మొన్న మేము తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక ఉన్నతాధికారితో, ఏమండి మీరు పుస్తకాలు బాగా ప్రచారం చేయాలి కదా అంటే, ఎంత దారుణం అంటే నేను బాగా బాధపడ్డాను. ఈ విషయం సీఎం దృష్టికి తీసుకెళ్ళాలి, వీళ్ళు చెప్తే వేస్ట్ అని ఫీల్ అయ్యాను. ఇప్పుడు తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రం, అతను చెప్పిన సమాధానం ఎంత వరస్ట్గా ఉందంటే అన్ఫిట్ అక్కడ. కానీ ఏం చేసేది? ఏమన్నాడు చెప్పిన సార్, పుస్తకాలు ఇది వరకు వెంగమాంబలో అన్నసత్రంలో ప్రసాదం భోంచేసి బయటకు వస్తే ఆ బుక్ స్టాల్ ఉండేది, మేమేవో కొనుక్కునే వాళ్ళం. తర్వాత అగరబత్తులు అమ్మారు, ఇప్పుడు ఏమిటో తెలియదు మరి మాకు, ఏమిటి అన్న. ఎందుకు? స్వామివారి ప్రధాన ద్వారం ఎదురుగానే పెద్ద స్టాల్ ఉంది, ఒక్క బుక్ కూడా అమ్ముడవదు. కానీ ఈ మాడవీధుల్లో చిన్న స్థలంలో మేము అగరబత్తులు అమ్ముతాం, లక్షలు వస్తున్నాయి, మాకు ఒక లెక్క ఉంటుంది ఇంత స్థలానికి అని ఎకనామికల్ మాటలు మాట్లాడుతున్నాడు. సార్ వ్యాపారం కాదా అన్న. ఇంకా దగ్గర ఆన్సర్ లేదు, మేము ఏం చేసేది? కాదండి, ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో జీతాలు ఎవరు తీసుకున్నా ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? ప్రజల దగ్గర నుంచి. హిందువులు భక్తులు హుండీలో వేస్తే కదా. వాళ్ళకి వెల్ఫేర్ చేయకపోతే నువ్వెందుకు వెళ్ళదుకు? నువ్వు వ్యాపారం చేయడానిక తిరుమల ఎడ్యుకేట్ చేయి. ఇంకో సలహా కూడా ఇచ్చా, కనీసం ఈ న్యూస్ ఇలా వెళ్ళి తిరుపతి దేవస్థానం అధికారులకో ఈవోకో చైర్మన్ గారికో వెళ్ళి రియాక్ట్ అవ్వండి. ఇప్పుడు అగరబత్తులు అమ్ముతున్నారు, మంచిదే. 55 రూపాయలు అగరబత్తే, ఒక 5 రూపాయలు బుక్ దానికి కలిపి 60 రూపాయలు చేసాము. ఇంక ఫేస్బుక్కేనా? వాళ్ళ ఫేస్కో బుక్ ఇవ్వవా? ఎప్పటికప్పుడు చదువుతాడు సెల్ స్విచ్ ఆఫ్ అయినప్పుడు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ కంపార్ట్మెంట్లో టీవీ పెడతారు, పాత ఫ్యాన్లు, ఎప్పుడు ఎన్టీఆర్ టైంలో ఫ్యాన్లు, సౌండ్ గోల. మీరు ఎవరన్నా భక్తులు ఏదన్నా ఓ మంచి మాట చెప్దామంటే గోల వినపడదు. నేను చెప్పాను అధికారికి, ఉన్నతాధికారి తిరుమలలో చెప్పా, సరే ఫ్యాన్లు గోలగా ఉన్నాయి మార్చండి అని చెప్పాను. చెప్పి ఇంకోటి చెప్పాను ఏమిటంటే, టీవీలు పెడతారు, ఎవడి గోల్లో వాడు ఉంటాడు, అలా కాకుండా ప్రతి కంపార్ట్మెంట్లో 3 భాషల్లో గోవింద అంటే ఏమిటి, 7 కొండల పేర్లు ఏమిటి, తెలుగు ప్రాశస్త్యం ఇవి రాయండి అని నేనంటే, ఆ టీవీలు పెట్టాంగా అంటారు. అది ఏం సమాధానం అది? ఇప్పుడు టీవీకి అతుక్కుని ఇంట్లో నుంచి ఇక్కడికి వచ్చారు, అక్కడ శ్లోకం రాశారండి, వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యత్. దాని అర్థం రాశావు. దాని అర్థం రాస్తే అతని దగ్గర సెల్ ఫోన్ లేదు, టీవీ కూడా లేదు, ఒకడే వచ్చాడు, ఎవ్వరు తెలీదు. అది చూస్తాడా చూడ్డా? అది చదువుతాడా చదవడా? అది ఎక్కుద్దా ఎక్కదా? ఎడ్యుకేట్ చేయడానికండి. తిరుపతి దేవస్థానం కావచ్చు, కనకదుర్గమ్మ దేవస్థానం కావచ్చు, యాదగిరిగుట్ట కావచ్చు, అసలు భక్తుల్ని ఎడ్యుకేట్ చేద్దాం, ఎన్లైట్మెంట్ ఇద్దాం అసలు కాన్సెప్టే లేదండి ఎవరికేనో. ఎర్నింగ్, ఇప్పుడు టికెట్ అన్నావు కాబట్టి ఎన్ని మాట్లాడుతున్నా, ఎందుకు పెట్టాలి? అసలు నన్ను అడిగితే తిరుమలలో కూడా టికెట్లు పెట్టకూడదు. ఎందుకు పెట్టాలి? వెంకటేశ్వర స్వామికి ఏం తక్కువ? వ్యాపారం చేయడమేనా? మసీద్ నుంచి రూపాయి తేలేరు, చర్చి నుంచి రూపాయి తేలేరు, గుళ్ళో డబ్బులు ఎత్తుపోతారు, దేవాలయాల భూములు లీజులు అంటారు, గలీజు పనులు చేస్తారు, లేకపోతే ఏదన్నా పథకం పెడితే దానికి భూములు ఎత్తుపోతారు. ఒక భూములు ఎందుకు తీసుకో? ఈ దేశానికి సంబంధం లేని ఎడారి మతాల వాళ్ళకేమో ఆ యాత్రకి ఇన్ని డబ్బులు, ఈ యాత్రకి ఇన్ని డబ్బులు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ జీతాలు ఎందుకు ఇవ్వాలి? రాష్ట్రానికి ఏం లాభం?
ఎడారి మతాల వలన ఈ స్టేట్కి కానీ ఆ స్టేట్కి కానీ ఈ కంట్రీకి కానీ ఏంటి లాభం? ఎకనామికల్ లాభమా, స్పిరిచువల్ లాభమా, టూరిజం లాభమా? షోమి. కింద కామెంట్లు పెట్టేవాళ్ళు పూర్తి పేరుతో పెట్టండి, వీలైతే నెంబర్ కూడా పెట్టండి, లేకపోతే నెంబర్ ఇస్తాను ఫోన్ చేయండి. పేరు లేకుండా వచ్చారంటే ఆ పుట్టికి ఏదో తేడా అని అర్థం. యూజర్ అని పెడతాడు వాడు, యూజ్లెస్ వాడెవడు. ఇక్కడ వాళ్ళకి పుట్టినాడే, తిట్టడానికి మాత్రం పేరు లేకుండా వస్తాడు. అంత పిరికి బతుకుందో అంత మురికి బతుకు అమ్మా. అయితే గురుగారు ఈరోజు ఉదయం తమిళనాడులో సత్యరాజ్ అనే ఒక యాక్టర్ తెలుసు, పవన్ కళ్యాణ్ గారి పైన అదే మన కట్టప్ప కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అది తెలియదు. ఏమని వ్యాఖ్యలు చేశారు అంటే, మతం పేరుతో తమిళనాట రాజకీయాన్ని మార్చలేరు, ఇక్కడ మేము పెరియార్ సిద్ధాంతాలని నమ్ముకొని ఉన్నాము, అంత తెలివి తోటకూర కట్టేం కాదు పెరియార్. మళ్ళీ ఏమనంటే, ఇప్పుడు నువ్వు ఇందాక వచ్చినప్పుడు ఏమడిగాను, అమ్మ నాన్నగారు ఎలా ఉన్నారని అడిగాను, అవునా? ఎప్పుడో 3 ఏళ్ల క్రితం చెప్పాను, అవునా? మీ నాన్నగారు నాకు ఎందుకు గుర్తుండాలి, నాకు అసలు పరిచయమే లేదుగా, అవునా? ఎందువలన? ఏ కూతురైనా నాన్న కుట్టి కాబట్టి నాన్న ఎలా ఉన్నాడు అడుగుతాం, అవునా? సో అతను వారసుడు అని చెప్పిన వ్యక్తి ఎవరంటే, పెంచుకున్న కూతుర్నే పెళ్లి చేసుకున్నాడు. సత్యరాజు కూడా అదేనా బాట? ఆ వారసత్వమేనా? ఎప్పుడైనా శ్రీరంగం వెళ్ళావమ్మా? వెళ్ళు. ఓకే, ఈ ఇంటర్వ్యూ చూసేవాళ్ళు కూడా శ్రీరంగం, ఓసారి కాంచీపురం వెళ్ళండి. గుడి ముందు కొన్ని పదాలు వాడకూడదు, కానీ వాడకపోతే తెలిసావదు. గుడి ముందు ఈ గుడిసేటోడు ఓ రాత ఆడి ఫోటో విగ్రహం పెట్టి, దెర్ ఇస్ నో గాడ్, దెర్ ఇస్ నో గాడ్, దెర్ ఇస్ నో గాడ్, హూ సేస్ దెర్ ఇస్ ఎ గాడ్, ఈజ్ ఎ స్కౌండర్ దాదా అని వాగెత్తాడు. గుడి ముందే ఎందుకు పెట్టాలి? ఈ తలమాసినోడిది చర్చి ముందు ఎందుకు పెట్టవరా, మసీద్ ముందు ఎందుకు పెట్టవరా? మతం గురించి మాట్లాడిన దరిద్రుడు ఎవడు? దేవాలయాల్లో డబ్బులు ఎత్తుకుపోయేది ఎవరు? దేవాలయాల్లో బంగారం ఎత్తుకెళ్ళిన దరిద్రుడు ఎవడు? మాట్లాడాల్సింది ఎవరి గురించి? సో కాబట్టి ఇలాంటి కట్టప్పలో తోటకూర కట్టగాళ్ళు ఎంతమంది వచ్చినా తమిళనాడు రామానుజుల వారు పుట్టినటువంటి స్థలము, రామానుజన్ అనే గొప్ప మ్యాథమెటిషియన్ పుట్టిన స్థలం, సుందర్ పిచాయ్ పుట్టిన స్థలం. ఇలాంటి పిచ్చోళ్ళకి దానికి ఏం సంబంధం లే. ఇవన్నీ చైనా లేదా ఇంకో బ్రీడ్కి సంబంధించినటువంటి. పవన్ కళ్యాణ్ ఏమన్నా ఎవరికైనా వ్యతిరేకంగా మాట్లాడా? లేదు. అంటే సనాతన ధర్మం నీకు గుళ్ళో డబ్బులు కావాలా వద్దా? సత్యరాజ్ అనేవాడు సత్యానికి కట్టుబడితే, ఏ పార్టీ కుక్క కాకపోతే, హానెస్టీ ఉంటే గుళ్ళో డబ్బులు తీసుకోవద్దని అక్కడున్న గవర్నమెంట్ చెప్పను, గుళ్ళ మీద పెత్తనం చేయొద్దని చెప్పను. పవన్ కళ్యాణ్ పడి ఆడవడం ఎందుకు? పవన్ కళ్యాణ్ ఎవరికైనా ఎగ్నిస్ట్గా మాట్లాడా? తమిళనాడు ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ రామానుజ, తమిళనాడు ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ రామానుజన్, తమిళనాడు ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఆల్వార్స్, తమిళనాడు ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్, తమిళనాడు ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ నైనార్స్. ఆయన పేరేంటిది? గొప్ప కవి, మొన్న పవన్ కళ్యాణ్ చెప్పారే ఆయన పేరు, చాలా గొప్ప కవి అమ్మ. వారు తెలుగుని సుందర తెలుగు అన్నారు. ఆయన రాసిన మాటలు ప్రతి తమిళనాడు సిలబస్లో ఉంటాయి. పేరు వస్తే బాగుంది నోట్లో. వారి విగ్రహం కన్యాకుమారిలో అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ ఆయనది పెద్దది ఉంటుంది, అక్కడ ఇంకొక రాక్ మీద. పేరు వస్తే బాగుండు. సరే, ఎవరో ఒకళ్ళు ఈ వీడియోకి అంత కామెంట్లు పెడతారులే. చాలా గొప్ప ఆయన. అవన్నీ పవన్ కళ్యాణ్ ఉదహరించారు. సో అలా గొప్ప గొప్ప వాళ్ళు పుట్టిన నేల ఈ దరిద్రులకి వాళ్ళు. అయితే ఈ విషయం ఏంటంటే, వీళ్ళంతా ఎందుకు ఇలా మాట్లాడతారంటే, ఈ క్రైస్తవాన్ని పెంచడం కోసం వీళ్ళు దానికి సోల్డ్ అయిపోయిన వాళ్ళు కాబట్టి అలా మోల్డ్ అయ్యి అలా మాట్లాడతారు. ఇప్పుడు దేవుడు లేడు అని చెప్పి గుడి ముందు మాత్రమే నీ విగ్రహం ఎందుకు పెట్టాలి? ఇఫ్ యు ఆర్ ఏ సెక్యులరిస్ట్, ఒక్కసారి
ఎవడైనా పెరియార్ ఫాలోయర్ ఉంటే ఆన్సర్ చెప్పండి అమ్మా. చర్చ్ ముందు కూడా పెట్టి మాట్లాడండి. వీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. నీ సెక్యులరిజం ఓన్లీ హిందువుల దగ్గరేనా? నీ పెక్యులరిజం ఓన్లీ హిందువుల దగ్గరేనా? నీ సోషలిజం ఓన్లీ హిందువుల దగ్గరేనా? ఉంటాయి ఇవన్నీ ఇంటి దొంగలు. ఇప్పుడు అజిత్ దోవల్ ఎప్పుడో చెప్పారు, భారతదేశం ఎప్పుడూ ఓడిపోయినా, ఇది రాసుకోండి గోడ మీదగా కాదు రాతితో రాయాలి, భారతదేశం ఎప్పుడు ఓడిపోయినా కోట తలుపులు బయట నుంచి బద్దలు కొట్టబడలేదు, లోపల నుంచి తెరువబడ్డాయి. ఇగో ఇలాంటి కట్టపల. అయితే గురుగారు, నేను ఒక వీడియో చూశాను మొన్న యోగా డే సందర్భంగా. కొంతమంది ముస్లిం మహిళలు కూర్చొని యోగా చేస్తుంటే ముల్లాలు వచ్చేసి ఈ యోగాకి మనకి అసలు ఎలాంటి సంబంధం లేదు, ఇది హిందువులది అని చెప్పేసి వాళ్ళని తీసుకెళ్ళిపోవటం చూశాను నేను. ఆ వీడియో చూసారా మీరు? నేను ఆశ్చర్యపోను, నేను ఆ సర్ప్రైజ్ కాను, కానీ కింద కంటిన్యూషన్ ఉంటే బాగుండని ఆనందపడతాను. ఏంటంటే ఆ కంటిన్యూషన్ ఏముంటే బాగుండంటే, అవును ఈ భారతదేశానికి ఇస్లాంకి ఏ సంబంధం లేదు, ముస్లిం మహిళలు కట్టుకునే చీరలకి ఇస్లాంకి ఏ సంబంధం లేదు, ముస్లిం మహిళలు పెట్టుకునే మట్టెలకి ఇస్లాంకి ఏ సంబంధం లేదు, అసలు మరి మనం తినే రైస్కి ఇస్లాంకి ఏ సంబంధం లేదు, ఇవి కూడా చెప్తే బాగుండని. మన పూర్వీకులు ఇక్కడ వాళ్ళే, మన పాటలో కూడా చెప్పాంగా, లతీఫ్ తండ్రి షరీఫ్, షరీఫ్ తండ్రి శంకర్. అది మనం సర్ప్రైజ్ ఏం అక్కర్లేదమ్మా అసలు. నో నీడ్ టు సర్ప్రైజ్. నైజీరియా నిన్న వీడియో వచ్చింది, స్టేటస్ పెట్టాను. నైజీరియాలో ఎడారి 1 ఎడారి 2 45% ఉంటారు. సో అందులో ఈ క్రిస్టియన్స్ మగవాళ్ళని యువకుల్ని దాదాపు 100 మందినో చంపి మళ్ళీ చంపి వెనకాల పెద్ద పెద్ద నినాదాలు చేస్తూ ఉన్నారు. ఓన్లీ మగవాళ్ళనే చంపారు. అదే వాళ్ళ స్ట్రాటజీ. స్టార్టింగ్ నుంచి అదే, మగవాళ్ళు మాత్రమే చంపుతారు. ఎందుకంటే ఆడవాళ్ళని ఎత్తుకుపోయి ఆ సంతానం పెంచడం కోసం. కాబట్టి ఎడారి 1 ఎడారి 2 ప్రపంచానికి ఎప్పుడూ ప్రమాదమే. అది ప్రపంచానికి ప్రమాదం. అన్ని మతాలు ఒకటి అనేవాడు దేశానికి ప్రమాదం. మేము స్పష్టంగా చెప్తున్నాను, నేను చాలా స్పష్టంగా. పోనీ ఎవరిని నిరూపించండి రా, పోనీ నా మాటలు అబద్ధమని తప్పని నిరూపించండి, నేను క్షమాపణ చెప్తాను. ఎలా పబ్లిక్ సోషల్ మీడియా వేదికగా. అది చేయరు, తిడతారు. ఇప్పుడు ఈ వీడియో కింద కూడా తిడతారు, అంతే. ఆన్సర్ ఇవ్వడు. మనం ఏం చేస్తాం? లెట్స్ డాగ్స్ బార్క్ ఎలిఫెంట్ వాక్స్ రాధా మనోహర్ రాక్స్. ఉన్నమాటే, అందులో అనుమానం లేదు. గురుగారు, హీరో సుమన్ గారు చేసిన వ్యాఖ్యల్ని ఎలా సమర్థిస్తారు? హరే కృష్ణమ్మ, నేను చాలా ఆనందపడ్డాను. చాలా చక్కగా చెప్పారు. మళ్ళీ చూసే లాంటి వాక్యాలు. చాలా ఒక లైక్ ఏ ఫాదర్, లైక్ ఏ గ్రాండ్ ఫాదర్, లైక్ ఏ బ్రదర్, లైక్ ఏ మదర్. అంత బాగా చెప్పారు. అమ్మాయిలు, మీ శరీరం ఎవరు చూడాలి, చాలా చక్కగా చెప్పాడు ఆయన. అది మళ్ళీ వస్తూ ఉంది రీల్స్లో, మళ్ళీ చూస్తున్నాను. నాకు అది చూసినప్పుడు ఏం గుర్తొస్తుందంటే, 2003లో నేను మా గురువు గారు ఒక డైరీ ఇస్తే, ఆ డైరీలో ఒక మాట రాసుకున్నాను. హ్యూమిలిటీ ఈజ్ లైక్ nakedness of a woman, it should be shown to only the husband, not to the everyone. అప్పుడు ఒక 22 ఏళ్ల క్రితం రాసుకున్నటువంటి మాట. సో ఇది కొంచెం అటు ఇక్కడ అన్వయం చేస్తే, స్త్రీ శరీరం మీద అంటే ఎవరు దాని మీద హక్కు అనే పదం కాదు, కానీ ఎవరు చూడవలసిన వారు అంటే భర్త మాత్రమే. ఇప్పుడు అందరికీ తన శరీరాన్ని చూపిస్తే షీ నాట్ కాల్డ్ యాజ్ సమ్వన్స్ వైఫ్ కదా. అదే మాటలు ఆయన చెప్పారు. కాబట్టి పెద్దవాళ్ళు మనకి కొన్ని హద్దులు గీశారు.
కొన్ని పద్ధతులు పెట్టారు. మన దౌర్భాగ్యం కోర్టులు తీర్పులు రకరకాలుగా ఇచ్చి వారికి ఇష్టం ఉంటే అని పదాలు వాడి, ఇవాళ నేను గరికపాటి వారిది ఒక పాత ప్రవచనం సిద్దిపేటలో ఇచ్చింది విన్నాను. సహజీవనం అంటారు, ఆయన కూడా బదగొడతారుగా మరి. సహజీవనం అంటారు, సహజీవనం అంటే వ్యభిచారం అంతే. కాబట్టి కోర్టులు ఇలాంటి తీర్పులు ఇచ్చి దేశాన్ని నాశనం చేయడం క్షమార్హం కాదు. ఇష్టం ఉంటే చాలా దారుణం అండి, మనం అవి వినలేం. ఇప్పుడు ఒకడి భార్య ఎవరితో అయినా ఇష్టపూర్వకంగా ఎక్కడన్నా గడపచ్చంటే వీడికి భారీగా ఉండడం ఎందుకు, వీడెందుకు మేపాలే? కాబట్టి సుమన వాక్యం ఎవరన్నా వ్యతిరేకిస్తే మాత్రం మూసిలో దూకాల్సిందే, బెటర్ టు కదా. చాలా మంచి మనసుతో మంచి మాటలు చెప్పాడు, చాలా ఆనందించాలి, అభినందించాలి. ఎవరైనా కలిసినప్పుడు ఖచ్చితంగా ఆయన్ని మనం గౌరవించుకోవాలి. చాలా మంచి మాటలమ్మా, ఆల్ రైట్ గురుగారు, చాలా సంతోషం ధన్యవాదాలు. అమ్మా. హరే కృష్ణ.